మొదటగా కూరలకు నీళ్ళు తీసుకొని బండపువ్వు, బగారాకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క మంచిగా నానుపుకోవాలి. పొయ్యి మీద పెద్ద బగోని పెట్టేసుకొని బగోనీలో 20 కిలోల మేక మాంసం కాబట్టి 20 కిలోలకు సరిపడా 1 కిలో నూనెని యాడ్ చేసుకోవాలి. కిలో నూనె యాడ్ చేసుకొని నూనె మంచి గరమైన తర్వాత బండపువ్వు, బగారాకు, యాలకులు, దాల్చిన చెక్క అండ్ లవంగాలని వేసేసుకొని కలుపుకోవాలి. మంచి కలుపుకున్న తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని యాడ్ చేయాలి. ఉల్లిపాయలని యాడ్ చేసి మంచి కలుపుకోవాలి. మంచి కలుపుకున్న తర్వాత ఒక రంగు వచ్చే వరకు మంచి కలుపుకోవాలి. పచ్చి ఉండకుండా మంచి కలుపుకొని తర్వాత దానిలో మనము ఒక 1/2 కిలో మందము మిరపకాయలు యాడ్ చేసుకోవాలి. మిరపకాయలు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ని చేతి కొలతలతోనే వేసేసుకోవాలి. పెద్ద వంట కాబట్టి చేతి కొలతలతోనే వేసుకోవాలి. ఈ వంటలు మొత్తం చేతి కొలతేనండి, పెద్ద వంట కాబట్టి. తర్వాత వచ్చేసి కుడకపొడి యాడ్ చేసుకోవాలి. చేతి కొలతలతోటి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఉప్పుని యాడ్ చేసుకున్న తర్వాత పసుపుని యాడ్ చేయాలి. పసుపుని యాడ్ చేసి మంచి కలుపుకొని మనం కట్ చేసుకున్న 20 కిలోల మేక మాంసాన్ని కిందికి మీదికి మొత్తం కలుపుకోవాలి. ఫస్ట్ మొత్తం కలుపుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని మనము ఆ మేక మాంసాన్ని కాలుతున్న నూనెలో వేసేసుకొని మంచి కలుపుకోవాలి. తాలింపు కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. మంచి కలుపుకొని మేక మాంసము నూనెలో వేసేసుకొని కిందికి మీదికి ఆ నూనెలో మొత్తం మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఆ మాంసానికి తగిలేటట్లు మనం మంచిగా కలుపుకోవాలి. కిందికించి మీదికించి ప్రతి ముక్కకు నూనె అంటుకునే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఎంత మంచిగా ముక్కకు మనము నూనె అంటుకుంటే అంత మంచి ఉడుకుతుంది కాబట్టి మంచిగా కలుపుకొని మూతేసుకొని మేక మాంసం 20 కిలోలు కాబట్టి కనీసం 20 నిమిషాల పాటు మనము పొయ్యి మీద ఉడికించాలి. మంచి ముక్క ఉడికేదాకా అందులో ఊరిన నీరు ఎగ్గేదాకా మనం ఉడికించుకొని తర్వాత ఏమేమి మిశ్రమాలు కలుపుకోవాలో మేము చూపిస్తా. ఒకసారి బొక్కకున్న ముక్క మంచిగా ఉడికిందో లేదో తెలుసుకోవడానికి బొక్కకున్న ముక్కని తెంపితే తెలుస్తుంది. తెగిన తర్వాతనే మనం కారం యాడ్ చేసుకోవాలి. 20 కిలోల మేక మాంసం కాబట్టి దానికి సరిపడ కారము 10 చెంచాల కారం అన్న యాడ్ చేసుకోవాలి. లేకుంటే తక్కువ యాడ్ చేసుకుంటే కౌసు వస్తుంది కాబట్టి దానికి సరిపడ ఒక 10 చెంచాల కారం యాడ్ చేసుకోవాలి. పెద్ద వంట కాబట్టి సరిపడ కారం యాడ్ చేసుకుంటే ముక్కకు మంచిగా తగులుతుంది, తింటే వెరీ టేస్టీగా ఉంటుంది. లేదంటే కౌసు వస్తుంది, నల్లి వస్తుంది కాబట్టి సపసపగా వస్తుంది కాబట్టి అంత టేస్టీగా ఉండదు. పెద్ద వంటలకు అన్ని చేతి కొలతలు కాబట్టి కనీసం 10 చెంచాల కారం యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాతనే మళ్ళీ కొంచెం కుడకపొడి యాడ్ చేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. చేతి కొలత కాబట్టి దానికి సరిపడా ధనియాల పొడి యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఉప్పుని యాడ్ చేసుకొని దాని మీద కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకొని ఒక మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాలు మంచిగా ముక్కకు మనం కలిపిన మిశ్రమం మొత్తం ఎనికేదాకా మూత పెట్టేసుకొని ఉంటే వేడి మేక మాంసం రెడీ. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ కొట్టండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి అమ్మమ్మ నేర్పిన వంటలు.